నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బుధవారం 117 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో రైతు వేదికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం నెలకొంది. దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి మీరిచ్చారా అంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అంతే తప్ప ఎవరు కూడా నేను నమ్మట్లేదు. ఎవరికైతే లక్ష రూపాయలు చెప్పించారో వాళ్ళందరూ కూడా పాతవారికి కూడా ఈ ప్రభుత్వం బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేసినారు. పేద ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే వాళ్ళకి ఆసరాగా ఉండాలని, వాళ్ళకి ఖర్చులకు ఉపశమనంగా ఉండాలని చెప్పి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణలక్ష్మి పథకం చాలా కుటుంబాలకు ఎంతో లాభం జరిగింది. అయితే మొన్నటిసారి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే 1,00,000 రూపాయలే కళ్యాణలక్ష్మి, వచ్చే నెల తీసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా నేను అన్న మాట మాట్లాడినాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయిపోయింది. వచ్చే నెల పోయి 9 నెలలకు వస్తూ ఉన్నది. ఈ 9 నెలల్లో కూడా ఆయన ఇచ్చిన మాట తులం బంగారం ఇవ్వలేదు. ఇవాళ నేను ఇవాళ అదే కోరినాను ముఖ్యమంత్రి గారు, మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నేను ఆడబిడ్డల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, తులం బంగారం తొందరగానే స్టార్ట్ చేయండి ఆ కార్యక్రమాన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో డిసెంబర్ 7వ తారీఖు 2023 నుంచి వాళ్ళకు కూడా ఇవ్వాలి తులం బంగారం. ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ప్రతి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్న మాట ఇచ్చినారు కాబట్టి డిసెంబర్ 7, 2023 నుంచి ఎన్నైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన వారికి కూడా మరి తులం బంగారం ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కోరినాను. మరి ఎందుకో ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులు, నేను వాళ్ళని కూడా అన్నాను, మీరు కూడా మీ ప్రభుత్వంలో చెప్పండి, పెద్దలకు చెప్పండి, మీకు గౌరవానికి కూడా మంచిదే, ఇక్కడ మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటే మీకు గౌరవం ఉంటుందని చెప్పినాను. కానీ వాళ్ళు ఎందుకో దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. చాలా బాధగా ఉన్నది. ఎటుపోతున్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాలు. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ వారి చెట్ల పంపిణీలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని నేను ప్రజల పక్షాన కోరితే కూడా మరి నాయకులకు అది రుచించట్లేదు, అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది తప్పు, ప్రజలు గమనించాలి. ఇది వాళ్ళు ఇచ్చిన మాటనే గుర్తు చేసిన తప్పు, మేము వేరేదేం లేదు. ఎందుకంటే ఇవ్వాల్సింది కాబట్టి ఇవ్వమని చెప్పి అడిగినాం. ఇవాళ చాలా చెప్పాల్సి వస్తే ఇవాళ బతుకమ్మ దసరా జరుగుతూ ఉన్నది, దసరా పండుగ వస్తూ ఉన్నది. మరి కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చినారు. సరే, ఎంతో కొంత కొందరికి అది నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ పేదవారికి అది ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి ఆయన 10 సంవత్సరాలు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినారు దసరా పండుగ. ఇప్పుడు అది వీళ్ళు మాయం చేసినారు. తులం బంగారం ఎగ్గొట్టినారు, దసరా బతుకమ్మ చీరలు మాయం చేసినారు. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు, అది లేదు. ఇవాళ మహిళలకు సంబంధించి ఆశపడ్డారు, పాపం 2,500 వస్తుంది కానీ ఓటేసి గెలిపించారు. ఇవాళ అది కూడా లేదు. అట్లనే బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఇవాళ అది కూడా లేదు, ఇంకా మొదలు కాలేదు, ఎప్పుడు ఇస్తామో చెప్తలేరు. ఇట్లా పేదవారికి, మహిళలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలని వల్ల ఎగ్గొట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీల కేసీఆర్ కిట్ ఇచ్చేది కేసీఆర్ గారు, ఇవాళ అది కూడా ఎగ్గొట్టినారు ఈ ప్రభుత్వం. అట్లా ఇది ప్రజల పక్షాన, ప్రజల తరఫున మీరు ఇవ్వండి అని చెప్పి మేము కోరితే, మీరు ఇచ్చిన మాటని మీరు అమలు చేయండి అని చెప్పి కోరితే ఇవాళ వాళ్ళకు రుచించట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ప్రజలే గమనించాలి ఏం జరుగుతున్నది 9 నెలల కాలంలో. ఏమనుకున్నాం, వాళ్ళు ఏం చెప్పినారు, ఏమనుకొని ఓటేసినాం, ఇవాళ ఏం జరుగుతున్నది అన్న విషయం ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ మరొక్కసారి నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆసరగా ఉండటానికి ఒక మేనమామ కట్నంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అయితే అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చారని, ఇంకా అది అమలు కావడం లేదని అన్నారు. వేల్పూర్, బాల్కొండ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆసరగా ఉండటానికి ఒక మేనమామ కట్నంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇచ్చిన తులం బంగారం మాట నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందుకున్న వారందరికీ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దసరా పండుగకు పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను తమ ప్రభుత్వం మంజూరు చేస్తుంటే తులం బంగారం ఏది అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి జ్ఞానం ఉందా అని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నారని అన్నారు. అలాంటి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ప్రతి పథకం మనదే అనే విధంగా పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారని ఆయన తెలిపారు.
ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్లో ఉంటే ఇప్పించలేని బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పెండింగ్లో ఉంచిన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను మంజూరు చేస్తున్నారని అన్నారు. తులం బంగారం ఏది అని ప్రశ్నిస్తున్న ప్రశాంత్ రెడ్డికి జ్ఞానం ఉందా లేదా అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 40,000 చెక్కులు పెండింగ్లో ఉంచిన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులని మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పును 40,000 కోట్ల బకాయిలను ఉంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, బీఆర్ఎస్ పార్టీలాగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అని, ఇంటికొక ఉద్యోగం అని, దళిత ముఖ్యమంత్రి అని ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులని ఎక్కడికక్కడ నిలదీయాలని కాంగ్రెస్ నాయకులకు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకొని ఇవాళ ఒకరిద్దరు పిల్లలైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దానికి కారకుడెవడు? ప్రశాంత్ రెడ్డి కాదని, కేసీఆర్ కాదని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిర్విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరొక పక్క అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి, చైర్మన్గా ఉన్నటువంటి మిషన్ భగీరథ లాగా కాదు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి మూసి ప్రక్షాళన. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ చాలామంది మూసి ప్రక్షాళనలో భాగంగా చాలామంది ఇల్లు కోల్పోయారని చెప్తున్నాడు. కానీ నిజానికి ఇల్లు కోల్పోలే. అందరికి కూడా, పేద ప్రజలందరికీ కూడా కంపు కొడుతున్నటువంటి మూసి పక్కన ఉన్నటువంటి పేదలందరికీ మనం ఇచ్చిన పరిస్థితి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ, వారికి ఉపాధి కల్పిస్తూ, వాళ్ళ పిల్లలను పక్కనున్న స్కూళ్ళల్లో, కాలేజీలలో వారి విద్య కొనసాగే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు చేసిన పాపాలను గత 3 సంవత్సరాలు, మేము రాకముందు ఉన్నటువంటి 2.5-3 సంవత్సరాలలో మీరు పెండింగ్లో పెట్టినటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని మేము ఈరోజు పంపిస్తుంటే మీరు అవివేకంగా, అజ్ఞానంతో మీరు మాట్లాడుతున్న విషయాల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొకసారి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచే ముందు అధికారులు కూడా గమనించాలా. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే గతంలో ఇదే ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మండల అధ్యక్షులతోటి, వాళ్ళ చెంచాగళ్ళతోటి చెక్కులు పంపించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు మీరు మర్చిపోయినారో, మీరే ఉన్నారు కదా అందరూ కూడా, ఎందుకు మర్చిపోయినారో మీరు గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఖచ్చితంగా వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వారికి తులం బంగారం కూడా 2009 తర్వాత 2023 డిసెంబర్ 9 తర్వాత జరిగిన ప్రతి పెళ్లికి మనం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వారిని నెరవేరుస్తాం. ప్రజలు వీరి మాటలు నమ్మి పక్కదో పట్టించుకోకూడదు. 50 లక్షల కోట్లు, 50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి మిషన్ భగీరథకు చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎక్కడన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను రమ్మంటున్నా. ఏ ఊరిలో అన్న మిషన్ భగీరథ నీళ్లు ప్రజలు తాగుతున్నారు అని అంటే మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు 10 సంవత్సరాల కాలంలో అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు. అదేవిధంగా భూమి లేని పేదలకు, ఎస్సీ ఎస్టీలకు భూమి 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామంటున్నారు. అదేవిధంగా KG to PG వరకు ఉచిత విద్యను అందిస్తా అని చెప్పారు. అదేవిధంగా చాలామందికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 70, 80, 90 వేల ఉద్యోగాలకు దగ్గర దాకా తీసుకొచ్చినాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణను ఈరోజు కూడా 11,000 మంది నిరుద్యోగులకు ఈరోజు టీచర్ పోస్టింగ్ల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నామంటే మీరు కొద్దిగా తలదించుకోవాల్సి మాట్లాడాల్సిన పరిస్థితి.
దేశ సంపదను, కార్మికుల జీవితాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోందని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నగరంలోని కోటగలిలో గల కార్యాలయంలో ఐఎఫ్టియును టీయూసీఐలో విలీనం చేస్తూ ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే విలీన సభ ప్రచార పోస్టర్లను ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్యన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు, ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని అన్నారు. దేశ సంపదను, కార్మికుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోందని అన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణం అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 17 రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్న టీయూసీఐలో ఐఎఫ్టియును విలీనం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాల అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు కోసం మరింత విప్లవ స్ఫూర్తితో పోరాడతామని అన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 2 కార్మిక సంఘాల విలీనం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభకు జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా అనేక విధానాలు తీసుకొస్తా ఉన్నది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒక బలమైన కార్మిక ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి టీయూసీఐలో ఐఎఫ్టియుని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో విలీన సభ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి జిల్లాలోని ఐఎఫ్టియు అనుబంధ సంఘాల కార్మికులు, అదేవిధంగా మిగతా కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, విలీన సభను జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ క్రమంలో కార్మికులు కూడా ఈ విలీన సభలో భాగస్వామ్యమై ఈ మొత్తం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కళలు మానసిక వికాసానికి ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అలాగే సమాజంలో శాంతిని చేకూర్చేందుకు కళలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అందెలరవళి నాట్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నాట్య భాసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, గౌరవ అతిథి నాట్య గురువు, చెన్నై కూచిపూడి ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వెంపటి ప్రియాంక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాట్య గురుసాయి రవళి వ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు. ప్రసిద్ధ నర్తకీమణి, నాట్య గురు వెంపటి ప్రియాంక వంటి వారిని ఆహ్వానించడం అభినందనీయమని చెప్పారు. ఇందూరు ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరిస్తారని అభివర్ణించారు. 50 మందికి పైగా కళాకారులు 12 ప్రదర్శనలు చేయటం గొప్ప విషయంగా భావించామని చెప్పారు. పలు నాట్య రూపాలను చూడముచ్చటగొలిపే విధంగా హిందువుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గణపురం దేవేందర్ వ్యవహరించారు. బి సాయిరవళి, డాక్టర్ కుప్ప శారద, శ్రీధర్ ఆచార్య, ఉమా వెంకటేష్, సాయి కులంక, మురళి ఈ కార్యక్రమాలకు సంగీత ఆహార్యం అందించారు. కళలని పెంచి పోషించాలనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఈ కళలు నిత్య జీవితంలో మనకు ఒక గుర్తింపు, ఒక ఉత్సాహం, నిత్య జీవితంలో దినదినాభివృద్ధి చెందే. ఎందుకంటే భారతదేశం అంటేనే పాశ్చాత్య కళలకు నిలయం, ప్రపంచంలోనే భారతదేశం. అటువంటి భారతదేశంలో మళ్ళీ ముఖ్యంగా తెలంగాణలో ఇందూరులో ఒక గుర్తింపున్న కళలకు నిలయమైన ఈ ఇందూరు గడ్డ నిజంగా దాంట్లో నేను మీ అందరి ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా ఉండడం అనేది నా దృష్టిగా నేను భావిస్తా ఉన్నాను. మేడం
ఉత్సాహం, ఏదో తపన వారి అమ్మాయికే కాకుండా వారి అమ్మాయి ద్వారా రాష్ట్ర దేశ ప్రజలకు అనేక మంది కళాకారులకు సేవ చేయాలనే తపన నిజంగా అమ్మగారికి నేను చేతులెత్తి దండకి పెడతా ఉన్నా. అటువంటి వాళ్ళు ఉన్నట్టే అనేక మందికి మార్గదర్శకులు వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా దసరా నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిఎస్సి ఉద్యోగాలపై ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూసిన మాదిగ నిరుద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికిల పోసెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు నియామకాలను నిలిపివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. నగరంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంస్థలతో కలిసి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగలకు డిఎస్సి ఫలితాల ద్వారా జరిగిన అన్యాయానికి నిరసనగా నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శన గౌతమ్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికళ్ల పోసెట్టి మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 3 దశాబ్దాలుగా రాజీ లేని పోరాటం చేస్తున్నామని అన్నారు. మొన్న ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ తీర్పు ద్వారా 30 ఏళ్ల పోరాటానికి న్యాయమైన పరిష్కారం లభించిందని, అయితే ఈ తీర్పు వచ్చిన అర్ధగంటలోనే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, దేశంలో వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అన్నారు. ఇప్పటికీ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేలా చూస్తామని, అందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ ఇప్పటికే 2 నెలలు గడిచినా ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురాలేదని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా గత 2 నెలలుగా విద్యారంగానికి సంబంధించి జరిగిన అన్ని కోర్సుల అడ్మిషన్లలో మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయమే జరుగుతోందని అన్నారు. అలాగే మరోవైపు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను మర్చిపోయి డిఎస్సి ద్వారా 11,062 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు ఘోరమైన అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఎంతో కాలం ఎస్సీ వర్గీకరణ కోసం వేచి చూసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకువస్తారనే నమ్మకంతో ఈ డిఎస్సి ఉద్యోగాల మీద ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూసిన మాదిగ నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ అవుతున్న 11,000 టీచర్ల నియామకాల్లో మాదిగలకు భారీ నష్టం జరుగుతోందని అన్నారు. ఇవే కాకుండా డిసెంబర్లోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా 1,00,000 ఉద్యోగాలు భర్తీ అయితే మాదిగ జాతికి తీరని నష్టం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగ నియామకాలైనా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తరువాతనే చేపట్టాలని ఆయన అన్నారు. చెప్పుతో కొట్టాల్సిన బాధ్యత మహిళల మీద ఉంది, మాదిగల మీద ఉంది. దయచేసి నేను మాదిగ ప్రముఖులకు మాదిగ నాయకులకు విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకోకండి, టికెట్ తీసుకొని మీరు అవమానపడకండి అని చెప్పేసి నా మాదిగ సమాజంలో ఎదిగిన కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇది మా ఆవేదన మాత్రమే, ఆవేదనే ఈ తరంలో ఉంది. ఈ ఆవేదన ఆవేశంగా మారిన రోజు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి రాజకీయంగా కూల్చే ప్రయత్నం మాదిగలు చేస్తారు. మీరు మానవులు భయపడుతున్నారు, మాకు సోనియా గాంధీ మాకు సీఎం సీట్ ఇచ్చింది అనుకుంటున్నారేమో. సోనియా గాంధీ ప్లీనర్ పెట్టుకోవాలంటే 2007లో మందాకృష్ణ మాదిగ పర్మిషన్ తీసుకున్నారు. ఇది గమనించు రేవంత్ రెడ్డి, నువ్వు మాకు లెక్క ఐఎస్ఎస్ దగ్గర లెక్క చేయలేవు, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క చేయవు. వాళ్ళు కాళ్ళు మొక్కి అవి చేసి నిన్ను 1 వీక్ సీఎం కాకుండా అడ్డుకున్న మాలల్ని కాళ్ళు మొక్కి ఇక్కడ నువ్వు సీఎం అయితే మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. మాదిగల సత్యంతో చూపిస్తాం. మీకు మొన్న జరిగిన ఎలక్షన్లలోనే బీజేపీకి 9-8 ఎంపీ సీట్లు వస్తాయి. అప్పుడన్నా సిగ్గు రావాలి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మాదిగలు ఈ ఒక్క దగ్గరనే ఉన్నది. హైదరాబాద్లో ఉవ్వెత్తున నడుస్తుంది, నిజామాబాద్లో ఉవ్వెత్తున వస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల ముట్టడి జరుగుతున్నది. మేము ఓన్లీ ముట్టడి మీరు అనుకుంటుందేమో కానీ ఇది మేము ఆవేదనతో శాంతియుతంగా చేస్తున్న ముట్టడి.
దయచేసి గమనించాల్సిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులారా, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని కొంతెత్తిన మేము కాబట్టి మీరు బలంగా రాయాల్సిన బాధ్యత మీకుంది. అలాగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటామని శ్రీ వైష్ణవీదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. అమ్మవారికి దీప నైవేద్యాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి శ్రీ వైష్ణవీదేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవీదేవి ఉత్సవ కమిటీ సభ్యులు గిరిధర్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. 9 రోజుల పాటు అమ్మవారికి ఒక్కో రూపంలో మొక్కులు చెల్లించుకుంటూ ఆమె కృపకు పాత్రులయ్యామని అన్నారు. అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీర్వచనాలు పొందుతున్నారని తెలిపారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపధూప నైవేద్యాలను భక్తులు సమర్పించుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శివకాంత్, శివ, టిల్లు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీకి. ఇది మొదటి సంవత్సరం మా బ్రహ్మపురిలో మొదటి సంవత్సరంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. శ్రీ వైష్ణవి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ మొదటి సంవత్సరం సందర్భంగా మేము ఈరోజు హోమం చేసినాము, అన్నప్రసాదం చేసినాము. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క పూజ చేసినాం. మొన్ననేమో పుష్పార్చన చేసినాం, అంతకన్నా ముందు రోజు కుంకుమార్చన చేసినాం, ఇవాళ కన్యాకుమారి పూజ చేసినాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని, పిల్ల పాపల పెద్దలకి మంచి జరగాలని, దేశానికి మంచి జరగాలని, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని అందరితో ప్రార్థిస్తూ ఈరోజు యజ్ఞం చేసినాము. కాబట్టి ఈరోజు మంచిగా అన్నదానం జరిగింది. రాబోయే రోజుల్లో 9 సంవత్సరాలు ఇంతకన్నా ఘనంగా చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఎలక్ట్రిక్ బైక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి తండ్రి కూతురు త్రుటిలో బయటపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. శ్రీకాంత్ అనే వ్యక్తి తన కూతురితో కలిసి ఎలక్ట్రిక్ బైక్పై బస్టాండ్ నుండి ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో బైక్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన తండ్రి కూతురు బైక్ను వదిలివేసి దూరంగా పారిపోయారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీకాంత్ మాట్లాడుతూ 62,000 చెల్లించి ఈ బైక్ కొనుగోలు చేశానని తెలిపారు. ఈ బైక్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రుటిలో తాము ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు. పేరు వి శ్రీకాంత్ అండి, మాది బాన్స్వాడ. మేము ఈ సారంగపూరు ఈ ఆశ్వా కంపెనీలో మేము బైక్ తీసుకున్నాము. అది ఫిబ్రవరిలో తీసుకున్నాము, మొన్న 2024 ఫిబ్రవరిలో. కానీ ఓన్లీ మా బస్ స్టాండ్ నుంచి మా పాప తీసుకురావడానికి వస్తుంది డైలీ. అక్కడ తీసుకొని ఇక్కడ సెంటర్కి రాగానే అక్కడ ఏదో సపోర్ట్ రాగానే మేము బైక్ పక్కన పెట్టేసేసి చూసిన దాకంటే మంటలు వచ్చేసాయి. మంటలు పూర్తిగా కాలిపోయింది. దానికి ఏమైనా ఇన్సూరెన్స్ అవి ఉందా? ఇన్సూరెన్స్ ఏం లేదు, పేపర్ ఇచ్చారు వాళ్ళు, 3 సంవత్సరాలు మీకు గ్యారంటీ ఉంటుంది అని చెప్పారు. ఎంతకు తీసుకున్నారు? అది 62,000 చిల్లర అయిందండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా,
మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. డిసెంబర్ 7 నుంచి పెళ్లైన ప్రతి ఒక్క ఆడపడుచు కుటుంబానికి ₹1,00,000 పాటు 1 తులం బంగారం ఇవ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు శ్రీకారం చుడుతోందని హెచ్చరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 80 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. మహిళలకు అనేక హామీలిచ్చి మరిచిన ప్రభుత్వానికి నిరసనల ద్వారా గుర్తు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి ద్వారా ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 10 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకుండా ఆడపడుచులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకట బుచ్చయ్య, సొసైటీ అధ్యక్షులు రేగుంట దేవేందర్, కుంట ప్రతాప్, ఎంపీడీఓ తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తులం బంగారం ఇంకా రాలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే మాట ఇచ్చినారో వచ్చే నెలనే అన్న మాట చెప్పినారు. 9 నెలలైంది, మీరు ఇంకా తులం బంగారం ఇవ్వట్లేదు. కాబట్టి తులం బంగారం స్కీమ్ వెంటనే స్టార్ట్ చేయాలా. డిసెంబర్ 7 నుంచి, డిసెంబర్ 7, 2023 నుంచి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన నాటి నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చిన ప్రతి ఒక్క తల్లికి తులం బంగారం కూడా ఇవ్వాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఇదే విషయం వేల్పూర్లో అడిగితే, నేను ముఖ్యమంత్రి గారిని కోరినాను. అడిగితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోపం వచ్చి నా మీదకి లేచినారు. నేను అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేనేమన్నా తప్పు అడుగుతున్నాను? ఆడబిడ్డల కోరికనే ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను పెడతాను. డిచ్పల్లి మానవతా సదన్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలని ఆ క్లబ్ అధ్యక్షుడు విజయరావు కోరారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ సభ్యులు పిల్లలతో కలిసి బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ కోలాటలాడుతూ కనువిందు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు విజయరావు మాట్లాడుతూ బతుకమ్మ విశిష్టతను వివరించారు. చోళ వంశానికి చెందిన ధర్మగంధుడనే రాజు తన పుత్రికకు బతుకమ్మ అనే పేరు పెట్టి ఆనాటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమైందని తెలిపారు. గౌరీదేవి రాక్షస రాజు మహిషాసురునితో 9 రోజుల పాటు ఒక్కొక్క అవతారంతో యుద్ధం చేసిందని, అప్పటి నుంచి గౌరీమాతను కొలుస్తూ 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. మానవతా సదన్ పిల్లలకు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, స్టడీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్ కోసం తమను సంప్రదించాలని ఆయన కోరారు. అనంతరం గౌరవాతిథి దర్శన్ సింగ్ సోకి మాట్లాడుతూ మానవతా సదన్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు ఎల్లవేళలా సహకారం అందిస్తామని అన్నారు. ఇక్కడి నుండి 6 విద్యార్థులు ఇంజనీరింగ్, బీఎస్సీ నర్సింగ్, 17 మంది విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ చదువులలో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకునే తీరు చాలా బాగుందని అన్నారు. అవసరమైతే మానవతా సదన్కు స్పోర్ట్స్ మెటీరియల్, రెఫ్రిజిరేటర్, ఏసీ సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
రోటరీ క్లబ్, ఇన్నర్వెల్ క్లబ్ తరపున 3 నుంచి 4 లక్షలు వెచ్చించి హెచ్ఐవి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శిగా గంగారెడ్డి, జెండర్ ఈక్వాలిటీ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, బాబురావు, ఆకుల అశోక్, మానవతా సదన్ కేర్ టేకర్ రమేష్, రిటైర్డ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధాకర్ రావు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పరిచినందుకు చిన్నారులందరికీ మరి ఒకసారి రోటరీ క్లబ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మానవతా సదన్ ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి మాకు సహకరిస్తున్న రమేష్ గారికి, సుధాకర్ రావు గారికి మరియు శ్రీను గారికి, వేదికను అలంకరించిన ముఖ్య అతిథి జీఈసీఓ రాజలక్ష్మి గారికి మరియు విశిష్ట అతిథి రోటేరియన్ పాస్ ప్రెసిడెంట్ దర్శన్ సింగ్ గారికి మరియు క్లబ్ సెక్రటరీ గంగారెడ్డి గారికి, పాస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, అలాగే రోటరీ క్లబ్ డివైజీ అశోక్ గారికి మరియు రిటన్ భీమాని గారికి, మహేందర్ గారికి, అలాగే గారికి, రమేష్ గారికి, గుర్ప్రీత్ సింగ్ గారికి, బాబురావు గారికి మరియు ఇక్కడికి చేసిన మా సోదరి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. బతుకమ్మ సంబరాలు ఈరోజు జరుపుకోవడానికి ముఖ్యంగా చోళ వంశానికి చెందిన రాజు ధర్మగంధ అనే రాజు పాలనలో ఈ పండుగను వంశానికి చెందిన రాజు ధర్మగంధ అనే రాజు పాలనలో బతుకమ్మ పండుగ ఉద్భవించినది. మరియు అలాగే అతని భార్య లక్ష్మీదేవికి జన్మించిన బిడ్డకు బతుకమ్మ పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు గౌరీదేవికి అంకితం చేయడం అయినది. మరియు ఆమె రాక్షసుడైన మహిషాసురకు 9 రోజుల పాటు అతనితో యుద్ధం చేయడం జరిగినది. ఆ విధంగా ఈ 9 రోజుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. మరియు రోటరీ విషయాల్లో చెప్తే మానవ సదన్కు మేము స్పోర్ట్స్ మెటీరియల్ కానీ రిఫ్రిజిరేటర్. ప్రతి ఒక్కరూ 2005 సమాచార హక్కు చట్టం వినియోగించుకొని సంబంధిత అధికారులచే సమాచారం పొందాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం తెలిపారు. అధికారులు గడువులోపు సమాచారం ఇవ్వకపోతే సంబంధిత అధికారికి జరిమానా విధించే హక్కు తమకు ఉందని ఆయన తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం 2005 వార్షికోత్సవాలను నిర్వహించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కాంతపు గంగాధర్, ఉపాధ్యక్షులుగా ముత్యన్న, పల్లి నాగరాజు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా జె స్వప్న, జిల్లా సెక్రటరీగా మొహమ్మద్ ఖాన్, జాయింట్ సెక్రటరీగా పి చంద్రశేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చింత రాజేందర్, జాయింట్ సెక్రటరీగా మంగోలి ఎల్లయ్యలను ఎన్నుకున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆదే ప్రవీణ్ను రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదే ప్రవీణ్ తన నియామకంతో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేసిన ప్రతినిధులను జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాలు, మెడల్, మెమోంట్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చి 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వార్షిక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాలలో కూడా సమాచార హక్కు చట్టం 2005ను ప్రతి పౌరుడు వినియోగించుకొని వారికి కావాల్సిన సమాచారాన్ని సంబంధిత అధికారులచే 30 రోజుల గడువు లోపల తీసుకోవచ్చని ఆయన తెలిపారు. సమాచారాన్ని ఇవ్వని అధికారులపై సెక్షన్ 18(1) ప్రకారంగా రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసినచో సంబంధిత అధికారికి 25,000 వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరం నుండి 2025
నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా కాంతపు గంగాధర్ గారిని ఏకైకంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం నాగరాజు గారు, అలాగే మహిళా జనరల్ సెక్రటరీగా జె స్వప్న గారిని, అలాగే మొహమ్మద్ అహ్మద్ ఖాన్ గారిని జిల్లా సెక్రటరీ గారు, అలాగే ఎం ఎల్లయ్య గారిని జిల్లా జాయింట్ సెక్రటరీ గారు, అలాగే పి చంద్రశేఖర్ గారిని టౌన్ జాయింట్ సెక్రటరీ గారు, తర్వాత మొహమ్మద్ తాహర్ గారికి నిజామాబాద్ కామారెడ్డి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరికీ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఈ వార్షిక వారోత్సవానికి సంబంధించినటువంటి పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 19 సంవత్సరాలు గడిచిన సమాచార చట్టాన్ని నుంచి అయినా కూడా ప్రజల అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. అలాగే కొంతమంది అధికారులు కూడా పూర్తిగా అవగాహన లేకపోవడానికి చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార చట్టం బోర్డు ఉండాలి. చాలా వరకు కార్యాలయం సమాచార చట్టం లేదు, బోర్డులే లేవు. బోర్డు లేని వాటిని మేము చట్టపరంగా మా దృష్టికి తీసుకొస్తే మేము రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి ప్రతిరోజు 250 నుండి 25,000 వరకు సంబంధిత అధికారికి జరిమానా విధించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార చట్టాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ పేదవాడు, ముఖ్యంగా మహిళలు అడిగిన సమాచారాన్ని కూడా 30 రోజుల గడువులు ఇవ్వాలి, లేదంటే తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సంబంధిత అధికారులకు హెచ్చరిస్తున్నాము. బాలోత్సవాలను అందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించామని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కోయాడ నర్సింహులు అన్నారు. నవంబర్ నెలలో జరిగే బాలోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యాలయంలో బాలోత్సవ పబ్లిసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ నవంబర్ 8, 9 తేదీల్లో మోపాల్ మండల కేంద్రంలోని ప్రెసిడెన్సీ స్కూల్లో బాలోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలోత్సవాల ప్రచార విజయవంతానికి కరపత్రాలు, బ్రోచర్లు ముద్రించి ప్రధాన సెంటర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రచార మాధ్యమాలైన ప్రింట్, సోషల్ మీడియాను వాడుకోవాలని అందుకు మధు, అనిత, విఘ్నేష్లను బాధ్యులుగా నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే స్టేజీ ఆవరణలో స్లోగన్స్ సెలెక్ట్ చేయడానికి శ్రీనివాస్తో పాటు కమిటీ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ బాలోత్సవాలను 2 రోజుల పాటు మోపాల్ మండల కేంద్రంలోని ప్రెసిడెన్సీ స్కూల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి రామ్మోహన్ రావు, కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బాలోత్సవాలను నవంబర్ 8, 9 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ బాలోత్సవాల భాగంగా ఈరోజు కార్యాలయంలో పబ్లిసిటీ సంబంధించినటువంటి బాధ్యతలను కూర్చొని ఈ బాలోత్సవాలను ఎలా కండక్ట్ చేయాలి, ఈ ప్రచారం ఎలా చేయాలి, స్కూల్స్లలో పిల్లల్లో ఈ బాలోత్సవాల యొక్క ప్రాధాన్యత గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాల పట్ల ఈ పబ్లిసిటీ బాధ్యులను కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలలో కరపత్రాలు వేయాలని, ఫ్లెక్సీలు చేయించాలని, అలాగే కొన్ని అట్రాక్టివ్గా ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్గా ఉండే విధంగా ఒక స్లోగన్స్ కూడా చేయించాలా, స్టేజ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి సమిష్టిగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తమ తమ బాధ్యతలు కూడా తీసుకోవడం ఇవ్వడం అనేది జరిగింది. సమిష్టిగా ఈ బాలోత్సవాలను నిజామాబాద్ మండలమే కాకుండా నిజామాబాద్ జిల్లాలోనే ఒక డిఫరెంట్గా ఒక పండుగ వాతావరణం ఉండే విధంగా ఈ బాలోత్సవ కార్యక్రమాలను ఘనంగా జయప్రదం చేయాలని. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. సోయాబీన్ పంట దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. పొతంగల్ మండలం హెగ్డోళి గ్రామంలో విశాల సహకార పరపతి సంఘం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయొద్దని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే రైతులు తమ పంటను అమ్ముకొని లాభాలు పొందాలని అన్నారు. క్వింటాలు సోయాబీన్కు 4,892 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తోందని అన్నారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం ఎల్లవేళలా పాటుపడుతోందని అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికే దక్కుతోందని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్న రుణమాఫీ అతి త్వరలోనే పూర్తి స్థాయిలో మాఫీ అవుతాయని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సొసైటీ చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మాజీ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సోయా కొనుగోలు కేంద్రం ఇనాగ్రేషన్కి పెద్దలు పూజలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను ఇద్దరం కలిసి వచ్చేది ఉండే, అనుకోకుండా ఫోన్ వచ్చి హైదరాబాద్ నేను వెళ్తున్నాను, ఎవరో ఒకరు కంపల్సరీ ప్రోగ్రాం అయితే రైతులది ఆపద్దు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఇనాగ్రేషన్ చేయమన్నప్పుడు సరే మీరు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తానని నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సొసైటీ ద్వారా మార్కెట్ కొనుగోలు కేంద్రం మరి ఎగడెల్లిలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన మరి వేదికపై ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, మరి అధికారులు, పాత్రికేయులు, మరి ఇక్కడ వచ్చినటువంటి రైతులు, ముఖ్యంగా మరి మూసీ నదిలోనే ఇల్లు కట్టినటువంటి పరిస్థితి చూసినాం. ఇంకెన్ని రోజులు అని ఈ ముఖ్యమంత్రి ధైర్యంగా ఎవరికి భయపడకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా సరే నా కోసం కాదు, ఒక్కసారి హైదరాబాద్ ను తిమ్మాపూర్ గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలోని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6వ రోజు శ్రీ దుర్గా భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అలంకరణలో అలంకరించారు. మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని భక్తితో పూజించారు. ఆలయ అర్చకులు విజయ పంతులు నక్షత్ర హారతి సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మవారిని రోజుకు అవతారంలో అందంగా అలంకరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయ్, నవీన్, గ్రామ పెద్దలు భవానీ, మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్లను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేశారు. స్కూళ్లు ఎలా ఉంటాయో వీడియోను విడుదల చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం అందిస్తున్న నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్న వారు కూడా ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్ 20% వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. బీఎస్సీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ కాంచీరాం 18వ వర్ధంతి వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ బాన్స్వాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ న్యాయవాది నీరళ్ ఈశ్వర్, జనరల్ సెక్రటరీ దాసరి శ్యామ్,
వివిధ మండలాల అధ్యక్షులు గౌతమ్ కాంబ్లే, ఇందూరు సాయిలు, విద్యాసాగర్, ఉపాధ్యక్షులు పవన్, గైని రమేష్, సాయి కుమార్, బండారి చరణ్ పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రం బషీరాబాద్ గ్రామానికి చెందిన గణేష్ ఎలక్ట్రికల్ వారి తల్లిదండ్రుల స్మారకార్థం, ప్రజల సౌకర్యార్థం 12 సిట్టింగ్ బెంచీలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిని ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, బస్టాండ్, ఐటీఐ మరియు బషీరాబాద్ గ్రామంలో వివిధ వీధులలో అమర్చారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని దేవీ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నందనం దివాకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. కేంద్రంలో ముచ్చటగా 3వసారి భాజపా ప్రభుత్వ పాలన కొనసాగడం దేశ ప్రజల ఆశీస్సులే అని, మోదీ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో తెలంగాణలో నిజామాబాద్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యమద్రి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచ్చ సుదర్శన్, బోధన్ కన్వీనర్ శైలేష్ దేశ్ముఖ్, జిల్లా ఉపాధ్యక్షులు చిలుక ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు సురేష్, ఎడపల్లి మండల ఉపాధ్యక్షులు పిట్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.